श्रीमहागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं। శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది నన్ను అడుగుతున్నట్టు మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన ఏంటి అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ధనుస్సు వారి కనుక చూసుకుంటే సీక్రెట్ సైన్స్ వీళ్ళకి 3వ స్థానము 12వ స్థానం ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉండే కొన్ని నక్షత్రాలు కూడా చూసుకుంటే మూలా నక్షత్రం ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుని భయపడుతుంటారు. కానీ ఎక్కడా కూడా మూలా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని కానీ వాళ్ళ వివాహ జీవితాలు బాగుండవు కానీ ఎక్కడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ మహర్షి రాయలేదు. ఇది ఎక్కడ ఎలా పుట్టిందో ఈ యొక్క మూఢనమ్మకం అనేది నాకు అర్థం కాదు. ఏ గ్రంథంలో కూడా ఏ మహర్షి, మన పరాశరుడు, భృగు మహర్షి, నారదుడు రచించినటువంటి కొన్ని గ్రంథాల్లో కానీ ఎక్కడా కూడా రాయలేదు మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఇలా ఈ వీళ్ళకి పెళ్లి పనికిరాదని ఎక్కడ రాయలేదు. దయచేసి ఆ మూఢనమ్మకాన్ని మొట్టమొదటి వదిలేసేయండి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎక్కువగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొంచెం ఎక్కువ నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే అందులో స్పిరిచువాలిటీ విద్యలకు ఎక్కువ కొలవు ఇది. కాబట్టి అక్కడ అమ్మవారి యొక్క అంటే సరస్వతిదేవి పుట్టిన నక్షత్రం అంటూ ఉంటారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా కొంచెం స్త్రీల వల్ల కొంత శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఈ ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు కూడా ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటూ ఉంటారు. కొంచెం ఎక్కువ గెస్సింగ్ అంటే వాళ్ళకి 1వ పాదం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ధనుస్సు లగ్నం వాళ్ళు ఎవరినైనా మంచిగా గైడ్ చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు, చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి, వీళ్ళకి ఏదైనా గైడ్ చేయాలి, మనం వీళ్ళకి ఎలా తోడ్పడగలం అనేటువంటిది. అయితే ఇందులో వీళ్ళకి సీక్రెట్ సైన్స్ 3-12 అవుతాయి. కాబట్టి వీళ్ళకి కనుక పొరపాటున వృశ్చికంలో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే ఎక్కువ డ్రింకింగ్ కి అలవాటు పడిపోతారు. అది చాలా గోప్యంగా ఉంచుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా 3లో ఉన్నాయండి అధిక గ్రహాలు అని అనుకున్నప్పుడు వీళ్ళు చేసే ఏ ప్రయత్నం కూడా బయటకి చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వీళ్ళకి ఒకవేళ ఈ 3 నక్షత్రాలు చెప్పాను కదా, ఈ 3 నక్షత్రాల్లో పొరపాటున మూలా నక్షత్రం అధిపతైన కేతు కనుక పాడైపోతే బయటకు ఒకలాగా అంటే బయట నేను చాలా ఆధ్యాత్మికుల్లా ఉంటున్నాను అనేటువంటి భావన చూపిస్తూ సీక్రెట్ గా మాత్రం వేరే వ్యవహారాలు నడిపిస్తారు. ఇది కేతు పాడైతుంది అందరికీ కాదు, నేను బాగా అర్థం చేసుకుంటే ఇది డిఫరెంట్ కాంబినేషన్స్. శుక్రుడు కనుక పాడయ్యాడు అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళ యొక్క లోపాన్ని పక్కన పెట్టేసి స్త్రీ మీద నిందలేసేస్తూ ఉంటారు. అది పురుషుడైనా స్త్రీ అయినా కానీ గుర్తుపెట్టుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక వీళ్ళు పుట్టారు అప్పుడు వీళ్ళకి రవి కనుక పాడైతే అక్కడ ఏమీ లేకపోయినా సొంతగా కొట్టుకుంటారు. బట్ పాడవకపోతే కనుక వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే చెప్పుకోరు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెట్ ఎలా ఉంది, ఆ నక్షత్రం ఎలా ఉంది, ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారిలో ఉండే గొప్పతనం వీళ్ళు ఎవరికైనా సరే మంచి చేయాలనేటువంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకము ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అయితే శని, సింహానికి అయితే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడుగా ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే
నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది, నేను చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు నీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలండి. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో అధిక గ్రహాలున్నా, కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటి ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగా అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ స్టూడెంట్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.